మన ప్రభు రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 2024 సంవత్సరంలో ఈ చివరి ఆదివారము దేవుని మా కృపను బట్టి ఇంతవరకు మనల్ని కాపాడి మనల్ని పోషించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన దినాలంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని పోషించాడు. మరి 2024 సంవత్సరంలో ఈ చివరి ఆదివార దినంలో దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా ఈ సంవత్సరపు చివరి దినాలలో ఉన్నాము. ఇంకొక 2 రోజులు గడిచినట్టయితే మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గడిచిన దినాలు మనం ఎలా జీవించామో మనల్ని మనం పరిశోధించుకొని ఈ నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తుండగా మరి మనందరి హృదయాలు దేవుని వైపు ఉండి మరి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ తర్వాత మొదటి పరిశుద్ధ ఆదివారము, అదే రీతిగా ఈ యొక్క మాసంలో చివరి ఆదివారము, ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరచవలసిన సమయం ఇది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ యొక్క 2024 ముగింపులోకి వచ్చేసాము. మరి 2 రోజులలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతుండగా మరొకసారి నిన్ను పరిశోధించుకొని ఈ కృతజ్ఞత జీవితం కలిగి మరి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలోను దేనిని కూడా మరువకూడదని దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కృతజ్ఞత పూర్వకంగా ఈ సంవత్సరంలో ముగించుకొని అదే రీతిగా మరి నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా నూతన జీవితాన్ని కలిగి నూతన స్వభావంని కలిగి దేవునికి ఇష్టం లేవి అన్నీ కూడా ఈ సంవత్సరంలో వదిలివేసుకొని దేవునికి ఇష్టడుగా నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 వచ్చిన నుంచి 24 వచ్చిన వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఒకవేళ ఈ యొక్క వాక్య భాగము ద్వారా హృదయకాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, మరి నీ స్వభావము నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి నిన్ను పరిశోధించుకొని ఈ 2024 సంవత్సరంలో మరి చివరి దినాలలో మనం ఉంటుండగా ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రము సత్యము, రక్షణ అనుభవం కలిగి ఉంటే శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతగా దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ఒకవేళ నీవు కూడా 2024 సంవత్సరంలో తప్పిపోయినావేమో, తిరిగి దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడబోతా ఉంటాడు. దేవుని మార్గం నుంచి నువ్వు తొలగిపోయినావేమో, ఈ 2024 సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధికి రాకుండా దేవుని మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, ఈ హృదయ కాలపు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగం ఒక టైటిల్ చూసినట్టయితే, ఒక అంశము చూసినట్టయితే తప్పిపోయిన కుమారుడు. అలాగే చూసినట్టయితే జీసస్ టెల్స్ అబౌట్ పారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్. యేసు ప్రభు ఉపమానము చెప్తా ఉన్నాడు ఒక తప్పిపోయిన కుమారుని గురించి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగం వింటున్నప్పుడు ఒకవేళ నీవు కూడా దేవుని మార్గంలో నుంచి తప్పిపోయినావేమో, చివరికి ఏమి జరుగుతుందో ఒక్కసారి ఈ వాక్యం ద్వారా మనం అందరం కూడా తెలుసుకొని తిరిగి దేవునిలో మనమందరం కూడా ప్రవేశిస్తాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ఒక తండ్రికి 2 కుమారులు ఉంటున్నప్పుడు మరి చిన్న కుమారుడు వచ్చి తన ఆస్తినంతా కూడా పంచమని తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఆ ఒక తండ్రి తన చిన్న కుమారుడు అడిగిన రీతిగానే ఆస్తి అంతా కూడా మరి 2 కుమారులకు పంచిపెట్టి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలం యేసు ప్రభు ఉపమానము ద్వారా మా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి తన ఆస్తిలో నాకు వచ్చే భాగం నీమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఇక్కడ చూసినట్టయితే ఈ వాక్య భాగంలో ఒక యవన కాలంలో ఉంటున్న యవనస్తుడిగా ఉంటున్న చిన్న కుమారుడు
తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, తండ్రి మరి మా ఆస్తి అంతట్లో కూడా నాకు వచ్చే వాటంతా కూడా నాకు ఇవ్వమని తండ్రిని అడిగినప్పుడు తండ్రి తన 2 కుమారులకు మరి ఆస్తి పంచి ఉన్నాడు. చిన్న కుమారుడు ఆస్తి అంతా కూడా తన ఆస్తిని తీసుకొని బయలుదేరి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా చూసినట్టయితే వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరపు దేశంకి ప్రయాణం పోయాను. మరి తన ఆస్తి అంతా కూడా తీసుకొని ఆ చిన్న కుమారుడు మరి దూర దేశానికి ప్రయాణమైనాడు. చాలా డబ్బు ఉంది, ధనమున్నది. మరి ఆ చిన్న యవన కాలంలో ఉంచిన యవనస్తుడు మరి ఆ సమయంలో అనేక మంది యవనస్తులు స్నేహితులుగా ఉన్నారు. వారందరూ కలిసి మరి ఆ చిన్న కుమారుడు తన ఆస్తిలో తన భాగాన్ని తీసుకొని దూరపు దేశానికి ప్రయాణం పోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములతో పాడు చేసుకునేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటిగా తను చేసిన తప్పు మరి తండ్రితో సహవాసము కలిగి జీవించవలసిన తన ఆస్తినంతా కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. మొదట ఆస్తి అడిగాడు, ఒకటి తప్పు చేశాడు. రెండోది తన ఆస్తి తీసుకొని దూరపు దేశం పోయినాడు. దుర్వ్యాపారముల చేత ఆస్తినంతా కూడా పాడు చేసుకొని సమస్తము కోల్పోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు ఇట్టుగా ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రులతో వారు కొట్లాడి మరి మాకు కావాల్సిన డబ్బు మాకు ఇవ్వాలి అని ఎంతోమంది తల్లిదండ్రులను బాధ పెడుతూ మరి ఆ తల్లిదండ్రులు ఆ బాధలో మరి కుమారులను దుఃఖపరచకుండా వారు ఆ డబ్బు ఇస్తున్నప్పుడు ఆ డబ్బు తీసుకొని దుర్వ్యాపారాల చేత భయంకరమైన స్నేహితులు, భయంకరమైన జీవితాలు జీవిస్తూ డ్రగ్స్కి అలవాటు పడుతూ మరి మధ్యంతరంగానే జీవితాలు ముగించుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతోమంది యవనస్తులు. ఈ యవనస్తుడు కూడా మరి చూసినట్టయితే తన తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తి అంతా కూడా తీసుకొని దూరపు దేశపు ప్రయాణమై మరి చేత దుర్వ్యాపారముల చేత తన ఆస్తి అంతా కూడా పోడగొట్టుకున్నాడు. చివరికి ఒంటరిగా మిగిలిపోయినాడు. ఎవరు కూడా ఆస్తినంతసేపు అందరూ చుట్టుముట్టు ఉండొచ్చు. ఆ తర్వాత ఒక్కొక్కరు తన దగ్గర అయిపోతున్న డబ్బునంతా అయిపోతున్న సమయంలో అందరూ వెళ్ళిపోయినారు. చివరికి అతడు ఏమైపోయాడంటే ఒంటరి జీవితం కలిగిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తండ్రితో సహవాసాన్ని కోల్పోయినాడు. ఆస్తి అంతా కోల్పోయినదే. చివరికి అతని పరిస్థితి ఎలా ఉన్నదంటే అదంతా కూడా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. ఆ దేశమందు గొప్ప కరువు వచ్చేసింది. తన ఆస్తి అంతా కూడా పోడగొట్టుకున్నాడు. అతడు చాలా ఇబ్బంది పడసాగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము దేవుని వాక్యం వింటున్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మనం కూడా దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోయి ఉన్నామేమో. హృదయ కాలం దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ యవనస్తుడు కూడా సమస్తము కోల్పోయినాడు. ఆ దేశమంతా కూడా కరువు వచ్చేసింది. తినడానికి కూడా ఆహారం లేని ఆ భయంకరమైన స్థితిలో ఆ వ్యక్తి మరి ఆ సమయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి చూసినట్టయితే అదంతా కూడా ఖర్చు చేసుకున్న తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశంలో కొన్ని చెంత చేరాను. అతడు పందులు మేపుటకు తన పొలంలోకి వానిని పంపెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయినాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎంతోమంది పనివారు ఉండేవారు, ఎంతో సమృద్ధి ఉండేదే. కానీ తన జీవితం ఎలా అయిపోయినదంటే మరి తినడానికి కూడా ఆహారం లేకుండా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి తనకు ఒక పని ఇచ్చాడు. ఆ పని ఏంటంటే పందులను కాయడానికి. ఆ సమయంలో ఆ పందులను కాయడానికి మరి ఆ వ్యక్తిని ఆ పనిలో పెట్టాడు. వాడు పందులు తినే పొట్టునైనా తిని కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ ఎవడు కూడా వానికి ఏమీ కూడా ఇవ్వలేదు. పందులు తినే పొట్టు అది తిందామని ఆశపడ్డాడు. ఆ పందులు కూడా అతన్ని నూకి పారేశాయి. తన యజమానుడు వచ్చి అక్కడి నుంచి ఎలగొట్టేశాడు. తన స్థితిగతులు ఎలా అయిపోయినాయంటే, ఒకటి దేవునికి విరోధంగా తప్పు చేశాడు, తండ్రికి విరోధంగా తప్పు చేశాడు, ఆస్తి అంతా తీసుకెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేశాడు, సమస్తము కోల్పోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదట దేవుని రాజ్యానికి తప్పు చేశాడు. రెండోది తండ్రి దగ్గర తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. మూడోది దూరదేశం వెళ్ళాడు, తన ఆస్తి అంతా కూడా ఖర్చు చేసుకున్నాడు, దుర్వ్యాపారాలు చేసి సమస్తము కోల్పోయినాడు. నాలుగోది ఒంటరిగా మిగిలిపోయినాడు.
ఐదోది చూసినట్టయితే ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర పని చేసుకుంటూ ఆకలికి అయితే కడుపు నింపుకోవాలని పందుల పొట్టైనా తిందామన్నప్పుడు అతనికి అది కూడా దొరకలేదు. అది కూడా దొరికినప్పుడు ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, ఈ మాటలు వింటున్న ఈ సమయంలో ఎంతోమంది యవనస్తులు యవన కాలంలో తమ జీవితాలను దేవునికి విరోధంగా, కుటుంబానికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా జీవించేవారు అనేక మంది ఉన్నారు. డ్రగ్స్కి అలవాటు పడము, గంజాయి తాగడము, సిగరెట్లు తాగడము, తాగుడుకు బానిస ఉంటును. చివరికి వారు ఏమి చేస్తున్నారో వారే తెలియని భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నారు. ఫోన్లలో గేమ్స్ ఆడడము, ఆ గేమ్స్లలో సమస్తము కోల్పోవడము, తల్లిదండ్రులకు ఏమి చెప్పుకోలేని ఆ స్థితిలలో అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు వేసే తప్పుడు అడుగులు. ఈ యవనస్తుడు కూడా తప్పుడు అడుగులు వేశాడు. చివరికి తనకు తిందాము అనుకుంటే, కడుపు నింపుకుందామంటే పందులు తినే పొట్టునైనా తిని కడుపు నింపుకుందామని ఆ స్థితిలో కూడా పందులు కూడా తన ఆ పొట్టు తిననివ్వలేదు. ఎందుకంటే అవి కూడా ఆకలితో ఉన్నాయి. అవి తింటుంటే తనకు అక్కడి దగ్గరికి వస్తే అవి కూడా నూకి పడేస్తాయి. తన యజమానుడు కూడా వెలివేశాడు. ఆ తర్వాత చూసినట్టయితే 10వ వచనము, వాడు పందులు తినే పొట్టునైనా తినుకొని కడుపు నింపుకుందని ఆశపడ్డాడు, కానీ ఎవడు కూడా వానికి ఏమి ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. యవన బిడ్డలారా, తిరిగి దేవుని వైపు రండి. ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే అని కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా 2024 సంవత్సరంలో దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినవేమో. హృదయ కలిపి మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యవనస్తునికి బుద్ధి వచ్చినదంట. అప్పటి వరకు తన డబ్బు ఉన్నప్పుడు ఆ బుద్ధి రాలేదు. సమస్తము కోల్పోయిన తర్వాత, ఒంటరిగా అయిపోయిన తర్వాత, తినడానికి ఏమీ లేనప్పుడు గుర్తు చేసుకున్నాడు. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాళ్ళు ఉండెను, అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చుచున్నాను. తండ్రి ఇంటి దగ్గర ఆకలి ఉన్నదే, క్షమించండి, తండ్రి ఇంటి దగ్గర సమస్త పనివారు ఉన్నారు. ఇక్కడనేమో ఆకలితో చనిపోతూ ఉన్నాడు. ఆకలితో ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, అక్కడ సమృద్ధి ఉందే. ఇక్కడ చూస్తే ఆకలితో నేను చనిపోతానేమో అని ఆ యవనస్తుడు బాధపడతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి ఎంతోమంది కూలివాళ్ళకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోచున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధంగా నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని. హల్లెలూయా. పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యో, పరలోకానికి విరోధంగా, నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశానని తను గ్రహించాడు. ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి దినాలలో మనం ఉంటుండగా, 2 రోజులలో నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టబోతుండగా, ఒకవేళ నీవు కూడా ఇలాంటి స్థితిగతిలో ఉంటే, తండ్రికి విరోధంగా అలాగే పరలోకానికి విరోధంగా ఒకవేళ పాపం చేస్తున్నట్టయితే, ఆ యవనస్తునికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంట్లో అనేక పని వాళ్ళు ఉన్నారు, అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు, అక్కడ సమృద్ధి ఉన్నదే అని పశ్చాత్తపడతా ఉన్నాడు. అయ్యో, నేను పరలోకానికి విరోధంగా, నా తండ్రికి విరోధంగా నేను పాపం చేస్తాను. నేను లేచి నా తండ్రి ఎద్దకి వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేస్తేనే, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనివానిగా పెట్టుకోమని అతనితో చెప్పుదాము అనుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను. హల్లెలూయా. పశ్చాత్తాపడ్డాడు. చేసిన పాపాన్ని, చేసిన తప్పుని గుర్తు చేసుకున్నాడు. నేను ఎంతో తప్పు చేశాను, ఎంతో పాపం చేశాను, నా తండ్రికి విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ పనివానిలో ఒకనిగా నన్ను ఉంచుకోమని నా తండ్రిని అడుగుదామనేసి లేచి బయలుదేరుతా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా దేవుడి ప్రజలరా, తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తనని నిర్ణయించుకున్నాడు. ఒకటి, బుద్ధి వచ్చింది. రెండోది, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉన్నది. మూడోది, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నాలుగోది అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాననేసే. ఈ 2024 సంవత్సరం అంతా కూడా
ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించావేమో, ఇది సమయము, ఇది అనుకూల సమయము. తిరిగి నీ కుటుంబం దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. దేవుడు తప్పకుండా నీ క్షమిస్తాడు. నీ తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ కోరుకో, వారు కూడా నీ క్షమిస్తారు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, మన హృదయం మార్చబడుతుందో, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కింది వచనాలు చూసినట్టయితే 20వ వచనం, వాడు ఇంకా దూరంగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. పశ్చాత్తాపం ఏం చేసిందంటే, పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి తండ్రి దూరం నుంచి చూశాడు. తన కుమారుడు ఎంతో వికారంగా ఉండొచ్చు, ఎందుకంటే సమస్తము కూలిపోయినాడు, ఒంటరిగా మిగిలిపోయినాడు. ఆ వెంట్రుకలు కానీ ఆ వస్త్రంలో కానీ భయంకరమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ఆ తండ్రి దూరం నుంచి తన కుమారుని గుర్తుపెట్టాడు. ఇదే కాలము నువ్వు ఎంతగా పాపంలో ఉన్నా కానీ, ఎంత వికారంగా ఉన్నా కానీ, యేసయ్య నిన్ను కొరకు చూస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకు చూస్తూ ఉన్నాడు. నువ్వు వెనుకకి తిరిగి వచ్చినట్టయితే యేసయ్య నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, నిన్ను చేర్చుకోవడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆ యవనస్తుడు చాలా దూరం నుంచి వస్తూ ఉన్నాడు. బట్టలంతా కూడా మాసిపోయి ఉండొచ్చు, ఎన్నో రోజుల నుంచి స్నానం కూడా లేకుండొచ్చు, ఎంటికలు అవతారమంతా వికారంగా ఉన్నదే. కానీ దూరపు నుంచి వస్తుండగా తండ్రి తన కుమారుని గుర్తుపట్టాడు. ఇరుదే కాలంలో యేసే వైపు తిరిగితే యేసే నేను గుర్తుపట్టి పరిగెత్తుకొని, ఆ తండ్రి ఏ రీతిగా వచ్చాడో యేసే దగ్గరికి నువ్వు పరిగెత్తుకొని నువ్వు వచ్చినట్టయితే యేసే నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 2025లో నువ్వు అడుగు పెడుతున్నావంటే, ఒకవేళ నీ యొక్క జీవితాన్ని మార్చుకొని నూతన స్వభావంని కలిగి, నూతన హృదయాన్ని కలిగి, రాతి గుండెని తీసి మాంసము గుండెని ఇస్తానన్న దేవాది దేవుడు. తిరిగి నువ్వు దేవుని వైపు తిరిగితే చాలు, గొప్ప రక్షణ దేవుడికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కన్నీరు పరిగెత్తుకొని వాని నెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు నా కుమారుడా అని అతనితో తండ్రి నేను పరలోకానికి, అప్పుడు కుమారుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. పశ్చాత్తపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గర చెప్తా ఉన్నాడు తండ్రితో, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను, పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేను పాపం చేశానని పశ్చాత్తపడ్డాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తండ్రి చెప్తున్న మాట చూసినట్టయితే 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టుడి, వీని చేతికి ఉంగరం పెట్టుడి. ప్రశస్త వస్త్రము దేనికి సాదృశ్యం అనగానే, ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజల, రక్షణకు సాదృశ్యము. బంగారు ఉంగరము ప్రేమకు సాదృశ్యము. ప్రశస్తమైన వస్త్రాన్ని ఆ కుమారునికి వేయమని తన దాసులకు తండ్రి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత తన కుమారునికి ఉంగరం పెట్టి తన ప్రేమను వెల్లడపరిచాడు. ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రాన్ని తన కుమారునికి ధరింపచేశాడు. ఒక పశ్చాత్తపడుతూ ఒక కుమారుడు వస్తున్నప్పుడు తండ్రి ఆ కుమారుని ప్రేమించి తనని కౌగిలించుకొని ముద్దు పెట్టి ఉన్నాడు. హృదయ కాలం ఎవరైనా కానీ, నువ్వు ఎవరివైనా కానీ, క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యేసయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను, 2024 సంవత్సరంలో ఎంతో దూరంగా నీకు వెళ్ళినానయ్యా అని నువ్వు నోటితోని పాపంలో ఒప్పుకున్నప్పుడు, ఆ తండ్రి ఆ కుమారునిపై ఏ రీతి అయితే కనికరపడ్డాడో యేసయ్య కూడా నీ మీద కనికరం పడి నీకు కూడా ప్రశస్త వస్త్రంను ధరించి, ఆ కుమారునికి ఏ రీతిగా అయితే ఆ ఉంగరం తోరారో నీకు కూడా అదే రీతిగా దేవుడు తన
ప్రశస్తమైన వస్త్రంతో పాటు బంగారు ఉంగరంలో నీకు కూడా తొడగడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీకు బుద్ధి వచ్చి తిరిగినట్టయితే, పశ్చాత్తపడినట్టయితే, తిరిగి నువ్వు తండ్రి వైపు నడిచినట్టయితే, ఆ తండ్రి దూరంగా ఉన్నప్పుడే తన కుమారుని గుర్తుపెట్టుకొని పరిగెత్తుకొని వచ్చి కౌగులించుకొని ముద్దు ఎలాగైతే పెట్టాడో, యేసయ్య నీ కొరకు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కింది వచనాలు చూసినట్టయితే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తన వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టడి, వీని చేతికి ఉంగరం పెట్టడి, పాదములకు చెప్పులు తొడుగుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రశస్తన వస్త్రము, చేతికి ఉంగరము, పాదంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చెప్పులు తొడిగించండి. ఒక తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తను పశ్చాత్తపడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తండ్రి ఆ కుమారునికి ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రంలో ప్రేమగా బంగారు ఉంగరము, ఆ పాదములకు చెప్పులు తొడిగి తనని చేర్చుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అంతేకాదు కింది వచనంలో చూసినట్టయితే, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషిస్తాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతటా వారు సంతోషింపసాగిరి. హల్లెలూయా. తప్పిపోయి నా కుమారుడు దొరికి ఉన్నాడు అని తండ్రి అందరితో చెప్తూ, ఇదిగో ఈ కుమారుడు చనిపోయినాడు, తిరిగి బ్రతికి ఉన్నాడు. ఒక మనిషి పాపంని వదిలివేసినప్పుడు, పాపాన్ని చంపివేసినప్పుడు నూతన స్వభావం కలుగుతుంది. వాక్యం తెలియజేస్తుంది, ఎవడైనను క్రీస్తునందు నిలిచినడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతదంతా కూడా గతించిపోయిను, సమస్తము నూతనమైనదే. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా ఇంకా 2 రోజులు నీకు సమయం ఉన్నదే. ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, యేసయ్యా నా పాపంలను క్షమించయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఈ హృదయ కలవేసి అని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ తండ్రి ఏ రీతి అయితే పరిగెత్తి తన కుమారుని పట్టుకొని కౌగులించుకొని ముద్దు పెట్టాడో, యేసయ్య 2 చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కుమారుడా, కుమార్తె, తిరిగి యేసయ్య దగ్గరికి రండి. నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుమారుడు పశ్చాత్తపడి నడుచుకుంటూ వస్తుంటే తండ్రి యొక్క ప్రేమ పరిగెత్తుకొని వచ్చింది, కౌగలించుకున్నది, ముద్దు పెట్టినది, ప్రశస్త వస్త్రము ధరించింది, రక్షణ వస్త్రము, బంగారు ఉంగరం తొడిగింది, కాళ్ళకు చెప్పులు తొడిగించారు. ఎంత గొప్ప ధన్యత! ఒక వ్యక్తి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్నప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తారు. ఈ యొక్క సంవత్సరం, ఈ 2024 సంవత్సరం అంతా కూడా నువ్వు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావేమో, ఈ వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నదే. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి వైపు చూశాడు. నా తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, అక్కడ సమృద్ధి ఉన్నదే. నేను పరలోకానికి నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్తానని ఎప్పుడైతే పశ్చాత్తపడుతూ తండ్రి వైపు చూశాడో, ఆ కుమారుడు దూరంగా వస్తుండగానే తండ్రి కుమారునివి చూశాడు, గుర్తుపట్టాడు, పరిగెత్తుకొని వెళ్ళి అతని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రము ధరించి వేసుకున్నాడు. హృదయకాలం 2025 సంవత్సరంలో ప్రవేశించబోతుండగా, ఒకవేళ 2024 సంవత్సరం అంతా కూడా పాపంలో బ్రతికి ఉన్నావేమో, ఘోరమైన పాపంలో నువ్వు జీవించావేమో, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని 2 చేతులు చాపి నా కుమారుడా నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతనమైనదే. నూతన జీవితాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త పాపముల నుంచి, దుర్నీతి నుంచి మిమ్మల్ని విడిపించి పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు.
మనం కూడా ఒకవేళ పాపంలో ఉంటే లేచి దేవుని దగ్గరికి వెళ్దాము, పశ్చాత్తాపడదాము. దేవుడు పాపాలు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని, నూతన వస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రక్షణ వస్త్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం లేచేసే దగ్గరకు వచ్చినట్టయితే నూతన స్వభావం కలిగి ఉంటాము. ఇదే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టబోతుండగా మన జీవితాలు మార్చుకొని నూతన సంవత్సరంలో కృతజ్ఞతాపూర్వకంగా అడుగు పెడతాము, దేవుని మహిమపరుస్తాము, పాపాన్నంతా కూడా వదిలేస్తాము. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా కానీ అది వదిలేసుకొని దేవునికి ఇష్టంగా ఉండడానికి మనం జీవిస్తాము. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక, వీళ్ళని బలపరిచును గాక. మరి మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క చివరి ఆదివారము 2024 సంవత్సరము డిసెంబర్ 29వ తారీఖు ఈ వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకున్నట్టయితే నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రార్థన చేయండి, ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, 2024 సంవత్సరము మీకు విరోధంగా మేము పాపం చేసి ఉన్నామేమో తండ్రి, మా పాపంలన్నీ కూడా క్షమించండి నాయన ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడో నైనా, ఈ వాక్య బిడ్డలు కూడా నేను పాపాన్ని ఒప్పుకొని నైనా పాపాన్ని వదిలివేసి నూతన సంవత్సరంలో ప్రార్థన పూర్వకంగా ప్రవేశించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్య బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. మరి నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో అడుగు పెట్టడానికి నిశ్చితమైతే మనల్ని ప్రవేశింపచేయండి యేసయ్యా. అలాగే ఎవరైతే పాపంలో ఒప్పుకుంటున్నారో తండ్రి ప్రభా, తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే పశ్చాత్తపడి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే ఆ తండ్రి కౌగులించుకుని ముద్దురు పెట్టుకుని తన కుమారుని ఆహ్వానించి ప్రేమతో తన కుమారునికి వచ్చినందుకు తప్పిపోయిన కుమారుడు, చనిపోయిన కుమారుడు తిరిగి బ్రతికినని ఎలాగైతే విందు చేశారో, ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకమందు గోవేలే దూతలు సంతోషిస్తారని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారము నేను ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికి రావడానికి వారికి బుద్ధిని, జ్ఞానము దయచేయండి. వారు చేసిన తప్పుని గ్రహించుకొని తిరిగి ప్రభా నీ దగ్గరికి రావడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. తిరిగి తమ తల్లిదండ్రుల దగ్గరికి వారు తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి వెళ్ళి నూతన జీవితాన్ని, మరి తల్లిదండ్రులు వారిని చూసినప్పుడు, పిల్లలను చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషాన్ని దయచేయండి యేసయ్యా. మరి నూతన సంవత్సరం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మేమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ సంవత్సరము ముగించుకొని నీకు ఇష్టలుగా 2025 సంవత్సరంలో జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబములకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై నుండుగాక. ఆమేన్.